డాన్సర్ అసోసియేషన్ లో ఎన్నికల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అసోసియేషన్ ఎన్నికలు, కొత్త సభ్యత్వాల అంశాలలో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇరు వర్గాల సభ్యులు పరస్పర వాగ్వాదానికి దిగడంతో అసోసియేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అసోసియేషన్ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న జానీ మాస్టర్ భార్య సుమలత ఫెడరేషన్ నుంచి అనుమతి తీసుకోకుండానే ఖాళీగా ఉన్న కొన్ని పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారనే ఆరోపణలతో వివాదం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇక ఉప ఎన్నిక నిర్వహణ విధానం, సభ్యత్వాల మంజూరు, కార్యవర్గ నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని మరో వర్గం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ప్రశ్నించేందుకు శేఖర్ మాస్టర్ వర్గానికి చెందిన సభ్యులు అసోసియేషన్ కార్యాలయానికి చేరుకోగా జానీ మాస్టర్ వర్గంతో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. మాట పెరగడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట లాంటి పరిస్థితులు ఏర్పడిందని, దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయని వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే భౌతిక దాడులు జరిగాయా అనే అంశంపై అధికారిక సమాచారం వెలువడలేదు. అసోసియేషన్ అధ్యక్షురాలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ కార్యవర్గాలకు చెందిన 10 మంది డాన్సర్లు తమ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ రాజీనామాలతో అసోసియేషన్ లో అంతర్గత విభేదాలు మరింత ముదిరినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నా ఆఫీసు తీసుకుంటా నేను అది కూడా కెమెరానేగా. మీరేమనంటే బయట మాట్లాడుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఎలక్షన్ మాట్లాడితే మాట్లాడాలని మీతో మాట్లాడుతున్నాం. నేను జానీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాం. అడ్వర్టైజ్ చెప్తున్నాం, మీకు కాదు అందరినీ పంపి మనం బయటికి ప్రాసెస్ స్టార్ట్ చేసి వాళ్ళందరూ బయటికి ఏం చేసి గవర్నమెంట్ అఫీషియల్ చెప్తానే చెప్తాము, లేకపోతే మేము చెప్పాము. మాకేం అవసరమో మీరు తెలుసా, మీరు మాకు తెలుసా, సంబంధం లేదు. మీరు ఎందుకు మీ గురించి వచ్చినాయి కదా, మరి మాతో ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. ఎలక్షన్ జరగదు, దాని గురించి బయటికి అయిపోయింది, క్లియర్ అయిపోయింది. మేము ఓటింగ్ చేయాలి.